అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మందాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. చూడండి, నేచర్లో ఉన్నాము. నేచర్కి సంబంధించిన వ్యక్తితో ఉన్నాము. తను ఎవరో కాదు, తనతో పరిచయం అవసరం లేదు. తను ఎవరో కాదు, TV9లో సీనియర్ యాంకర్. మేము TV9 పద్మ అని పిలుస్తూ ఉంటాం. థ్యాంక్స్ పద్మ, మా యూట్యూబ్ ఛానల్కి వచ్చినందుకు. అయితే రేపు యోగా డే కాబట్టి మనం పద్మతోటి యోగా యొక్క ఇంపార్టెన్స్, లైఫ్లో ఏంటి, అది ఎందుకు యోగా చేయాలో తెలుసుకుందాం. అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు. నమస్తే అక్క. నమస్తే పద్మ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మై ప్లెజర్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్ యోగా డే 2024 గ్రీటింగ్స్, శుభాకాంక్షలు అందరికీ. అక్క, అంటే ఏం మాట్లాడుకుందాం? యోగా అంటే ఇట్స్ అ బిగ్ సబ్జెక్ట్. ఇట్స్ నాట్ అ స్పూన్ ఆఫ్ వాటర్, ఇట్స్ అ గ్లాస్ ఆఫ్ వాటర్, ఇట్స్ అ పాండ్ ఆఫ్ వాటర్. గంగాళం కాదు, బంగాళం అంత జ్ఞానం. అంటే యోగా అంటే ద సబ్జెక్ట్ ఈస్ లైక్ దాట్. ఓకే, మాకు నట్షెల్లో చెప్పవా? ఎందుకంటే మరి ఇప్పుడు ఎక్కువగా అంటే బంగాళాఖాతం అంతా మీరు చెప్పాలనుకోండి, మాకు వినే అంత ఓపిక ఉండదు. దాన్ని కాంప్రిహెన్షన్ అంటే అది ఇట్స్ అ బిగ్ సబ్జెక్ట్, నో డౌట్. కానీ అది ఇండివిజువల్ గా తెలుసుకుంటే అండ్ స్లోగా తెలుసుకుంటే, నాట్ ఎ వన్ డే మ్యాచ్ లాంటిది కాదు యోగా అంటే. గుడ్. అంటే సందర్భం చూసాక ఇంటర్నేషనల్ యోగా డే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ గర్వకారణం. అసలు యోగా పుట్టింది మన దగ్గర, మన భారతీయ గడ్డ మీద. కాబట్టి 2015 నుంచి ఐ థింక్ ఇంటర్నేషనల్ యోగా డే మనం జరుపుకుంటున్నాము. అదే భారతీయులందరికీ చాలా గర్వకారణం. అదే నేను చూశాను, మీరు ఇక్కడికి వచ్చి కూడా, యుఎస్కి వచ్చి కూడా రోజు యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు వదలకుండా. ఎందుకంటే దాంతో చాలా ఇంపార్టెన్స్ ఉంది అని. సో యోగా ఈజ్ నాట్ అ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్, ఇట్స్ లైఫ్ స్టైల్ అనమాట. అంటే అందరు అంటారు యోగా అంటే ఓ వి డోంట్ నో ద సబ్జెక్ట్ అంటారు. ఇట్స్ నాట్ ఎ సబ్జెక్ట్, ఇట్స్ అ లైఫ్ స్టైల్. అంటే ద డే యూ స్టార్ట్ ద డే అండ్ యూ ఎండ్ ద డే విత్ అ కైండ్ ఆఫ్ ఒక డిసిప్లిన్డ్ ప్రాసెస్ ఆఫ్ వే. ఒక అంటే జీవన శైలి అంటాం తెలుగులో మాట్లాడుకుంటే. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు మనం చేసే క్రియలే యోగా అనుకోవచ్చు. కాకపోతే దాన్ని మనం ఎవరు దృష్టి పెట్టము. చిన్నపిల్లలు గర్భంలో ఉన్నప్పుడు ఇట్లా పట్టుకుంటారు చేతులు. ఇది ఒక ముద్ర, యోగ ముద్ర. దాన్ని ఆది ముద్ర అంటారు. యూనో, ఆది అంటే ఫస్ట్. అంటే ఫస్ట్ మనం ముద్రతోనే పుడతాం. సో మన బాడీలోనే యోగా ఉంటుంది. వెరీ నైస్ టు నో. నేను అదే చెప్తాను. అంటే భగవంతుడు మనిషిని సృష్టించినప్పుడు, హూ ఎవర్ బిలీవ్స్ ద గాడ్, ప్రకృతిని సృష్టించాడు. అండ్ మనిషికి కావాల్సినవన్నీ కూడా మనలోనే పెట్టాడు. ఇట్స్ రిపేరింగ్ సిస్టమ్ ఆల్సో. మనం అంటున్నాం తలనొప్పి వచ్చింది అనుకుంటాం, కానీ తలనొప్పి రెమెడీ కూడా మనలోనే ఉంటుంది. It's just to know, that is a knowledge. Okay, అంటే యోగా ద్వారా తలనొప్పిని కూడా తగ్గించుకోవచ్చు. Of course. There are n number of tips and tricks. And చాలా మనం తెలుసుకోవాలంటే సబ్జెక్ట్ ఇస్ అ వాస్ట్ సబ్జెక్ట్ అంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అంటే యోగా ఏంటి అని మాట్లాడుకుంటే, యోగా ఈజ్ అ లైఫ్ స్టైల్, ఒక డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్. అండ్ ఇంకొక డెఫినేషన్ మాట్లాడుకుంటే, యోగా ఈజ్, తెలుగులో దాని అర్థం అంటే సంస్కృతంలో చూసుకుంటే యూనియన్ అంటే యునైటింగ్ ద బాడీ అండ్ మైండ్. ఓ వెరీ నైస్. త్రూ బ్రెత్. సో ఒక కాంబినేషన్ అనమాట. అంటే మనము మెడిటేషన్ ఆల్సో కమ్స్ ఇన్. దీంట్లో చాలా ఇప్పుడు ఆసనాలు ఉంటాయి, మెడిటేషన్ ఉంటుంది, క్రియలు ఉంటాయి, ప్రాణాయామం ఉంటుంది. సో చాలా కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి దీంట్లో. అంటే టాపిక్స్ మాట్లాడుకుంటే ఓవరాల్ ఇట్స్ అ మైండ్ అండ్ బాడీ. సో సింపుల్ వర్డ్స్ లో చెప్పాలనుకుంటాక యోగా ఈజ్ అ లైఫ్ స్టైల్. సో దాన్ని మనం ఒక సిస్టమాటిక్ వేలో చేసుకోవటమే, అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ పీపుల్. అంటే ఇప్పుడు మనకి యాక్చువల్గా భారతీయులందరికీ తెలుసుకోవాల్సిన విషయం యోగా, బట్ కొంతమంది ఇగ్నోర్ చేశారు, లేకపోతే ఒక కాలం అట్లా గడిచిపోయింది, ఎవరికి తెలియదు. యోగా అంటే ఒక న్యూ సబ్జెక్ట్ అంటుంటారు. కానీ సో నౌ ఇంటర్నేషనల్ యోగా డే ఎవ్రీ సంవత్సరం, అంటే ప్రతి సంవత్సరం మనం ఎందుకు జరుపుకుంటున్నాం అంటే ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. బికాజ్ ప్రతి సంవత్సరము ఈ సబ్జెక్ట్ తెలియని వాళ్ళకి ఒక ఫోకస్ హైలైట్ అవుతుంది అనమాట. ఇప్పుడు యుఎస్ లో కూడా చాలా మంది యోగా సెంటర్స్ ఓపెన్ చేశారు, చాలా మంది యోగా చేస్తున్నారు కూడా. దానికి డిమాండ్ బాగా పెరిగింది. ఇట్స్ గ్లోబల్ నౌ, ఇట్స్ బజ్వర్డ్. అంటే మా ప్రపంచం అంతా తిరుగుతున్న సబ్జెక్ట్ యోగా. అందరూ అంటే హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. హెల్త్ ఉంటేనే, హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా, మనం బాగుంటేనే వీ కెన్ అచీవ్ ఎనీథింగ్. సో ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ హెల్త్. దట్ ఈజ్ ఇన్ ఎ వెరీ సింపుల్ వే. ఒక సిస్టమాటిక్ బ్రెత్ని ఒక కంట్రోల్డ్ మేనర్లో మనం మనం అనుకుంటాం గాలి పీల్చుకుంటాం అంటాం, కానీ మన ఊపిరితిత్తులు ఇంత లెంత్ ఉంటాయి. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎగ్జాక్ట్లీ లైక్ దిస్. దాంట్లో అప్పర్ లోబ్, లోవర్ లోబ్ అని ఉంటుంది. మనం ఏదో తీసుకున్నాం, గాలి లేకుండా పీల్చుకోకుండా మనం బ్రతకలేము. ఎవ్రీ సెకండ్ మనం పీల్చుకుంటున్నాం. బట్ హౌ డీప్, హౌ కాన్సన్ట్రేటెడ్ యు ఆర్ డూయింగ్ ద బ్రెత్, దట్ ఈస్ ఇంపార్టెంట్. సరే, రోజువారీలో మర్చిపోతాం. అందుకని యోగా ఒక రోజులో ఒక అరగంట ఆర్ ఇనిషియల్లీ 15 minutes ప్రాణాయామం చేసాం అనుకోండి, ద హోల్ అంటే డీప్ బ్రెత్తింగ్ ఉంటుంది, దాంట్లో డీప్ బ్రీతింగ్ ఉంటుంది యోగాలో.
సో వెన్ యూ డీప్ బ్రీత్ తీసుకున్నప్పుడు ఇట్ ఎంటర్స్ ఆల్ యువర్ లంగ్స్ అండ్ క్లెన్సెస్. దట్ ఈస్ అ క్లెన్జింగ్ ప్రాసెస్ ఆఫ్ థింగ్ అనమాట. మన లంగ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో లంగ్స్ ని క్లీన్ చేయాలంటే మనం ఏదో బాటిల్లో బ్రష్ పెట్టి చేసినట్టు కాదు. దట్ ఈస్ వై. సో బాడీ అంటే యోగా అనేది అంశం అన్నమాట. బ్రీతింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ us. Without breathing you are dead. సో అట్లీస్ట్ డే లో ఒక హాఫ్ అన్ అవర్ యోగాకి చేస్తే యు ఆర్ రెడీ. సి మనము పొల్యూషన్ లో బతుకుతున్నాము. అంటే చాలా మంది ఏమంటున్నారంటే మాకు టైం లేదు, యోగాకి టైం లేదు అంటున్నారు. సో దానికి మీరేం చెప్తారు? తినడానికి టైం ఉందా? అవును కదా. తిరగడానికి టైం ఉందా? సినిమాకి టైం ఉందా? కబుర్లకి టైం ఉందా? వాట్సాప్ కి టైం ఉందా? సో ఈ అన్నిట్లో నేను ఐఎమ్ నాట్ సేయింగ్ అన్ని మానుకొని ముక్కు మూసుకొని జపం చేయమనట్లే. అన్నిట్లో 5 నిమిషాలు తీయండి, 20 నిమిషాలు అయిపోతాయి కదా. అది సింపుల్ గా అది ఒక కమిట్ అవ్వాలక్క. టైం అందరికీ ఉంటుంది. ఎలాన్ మస్క్ కి అదే టైము, అంబానీకి అదే టైము, మనకి అదే టైం, 24 hours ఫిక్స్. కానీ హౌ యూ యూటిలైజ్ ఇస్ ఇంపార్టెంట్. పద్మ, మరి ఈ యోగాని మనము అందరికీ తెలియాలి, పిల్లలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ కావాలి అంటే మనం ఏం చేయాలి? ఏ విధంగా మనం దీన్ని ప్రమోట్ చేయొచ్చు? ఎగ్జాక్ట్లీ, అందుకే ఈ ఆపర్చునిటీస్ తెచ్చేదే సంవత్సరానికి మనం ఒకసారి సెలబ్రేట్ చేసుకుని ఇంటర్నేషనల్ యోగా డే. మరి ఈ రోజు 21st జూన్ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భం అందుకే వస్తుంది. కాబట్టి ఈ సందర్భంలోనే మనం పిల్లలకి చెప్పాలన్నమాట, ఇంట్లో ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలక్క. ఫస్ట్ మదర్ షుడ్ అట్లీస్ట్, అంటే ఇప్పుడు అందరూ ఓవర్ నైట్ మేము ఎక్స్పర్ట్ కాదు కదా అంటే, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్ నెట్ ఆర్ గో టు ఎ సెంటర్. ఫస్ట్ మదర్ షుడ్ లెర్న్, దెన్ చిల్డ్రన్ ఆటోమేటికలీ ఫాలోస్. అంటే అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినప్పుడు. అందుకని లేకపోతే ఇట్లాంటి సందర్భాల్లో యూ ఇన్వాల్వ్ ఇన్ ప్రోగ్రామ్స్. మన గవర్నమెంట్ కానీ ఎక్కడ చూసినా కానీ ఆర్గనైజేషన్స్ అన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటాయి. సో దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి, అండ్ మోర్ ఓవర్ నేను చెప్పేది ఏంటంటే, మనము యాజ్ అ మదర్ ఆర్ అ ఫ్యామిలీ ఫ్రెండ్, మదర్ ఆర్ ఫాదర్ నేర్చుకొని పిల్లలకి చెప్పటం ఇస్ అ వెరీ క్రూషియల్ రోల్ అనమాట. ఎందుకంటే నాకు వస్తుంది, నేను చేసుకుంటాను, నేను బాగానే ఉన్నాను, నా హెల్త్ బాగా చూసుకుంటున్నాను అని కాదు. వాట్ అబౌట్ అవర్ చిల్డ్రన్? దట్స్ ట్రూ. ద నెక్స్ట్ జనరేషన్. సో వాళ్ళకి డబ్బులు ఇవ్వటము, ఏదో కార్లు కొనివ్వడము, బంగ్లాలు కొనివ్వడం కాదు, ఆరోగ్యం ఇస్తే అది అన్నిటికన్నా వాళ్ళే కొనుక్కుంటారు. అదే అనుకున్నాను, మీరు అదే చెప్పారు కరెక్ట్ గా. ఆరోగ్యం బాగుంటే బిల్డింగ్లు వాళ్ళే కొనుక్కుంటారు, కార్లు బంగ్లాలు వాళ్ళే కొనుక్కుంటారు. సో మెయిన్ ఇంపార్టెన్స్ పిల్లలకి నేర్పించాలి యోగా. అండ్ మోర్ ఓవర్ యోగా ఈజ్ నాట్ ఇప్పుడు ఒక రోజులో వచ్చేదిగా. ఏమో అంటారు ఇవాళ బ్రీతింగ్ చేసినా నాకేమంటే, అట్లా కాదు. ఇంటర్నల్లీ దట్ విల్ క్లెన్స్ ద సిస్టమ్. So over a period of time you get the benefits. It's not that one day 20 ఇప్పుడు one day match పోయి 2020 అయిపోయి అట్లా కాదు. It's not a short, there is no shortcut for health అంటాం కదా. కరెక్ట్. నాకు ఏదో బాలేదు అంటే ఓవర్ నైట్ లా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అని అనుకోవడానికి లేదు. ఏమి రాకుండా ఉండడానికి యోగా. యోగా ఇస్ నాట్ ఎ థెరపీ. నువ్వు ఇప్పుడు నీకు రాగానే ఫటాఫట్ ఏదో అలోపతిక్ టాబ్లెట్ ఇచ్చి ఖతం చేసినట్టు కాదు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ యోగా ఇంకేమి రాకుండా ఉంటది అనమాట ఫ్యూచర్ లో. ఇట్ ఇస్ ఎన్ష్యూర్డ్, అష్యూర్డ్, గ్యారంటీడ్. వావ్, దట్ ఈస్ సో నైస్ లెర్నింగ్ అబౌట్ యోగా కదండి. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యోగా ఇన్ అవర్ లైఫ్. ఇంకొకటి ఉంది, మీరు ఇందాక మదర్ నేర్చుకొని పిల్లలకు నేర్పొచ్చని నాకు ఒక సేయింగ్ గుర్తుకొస్తుంది. ఇఫ్ ఎ మ్యాన్ ఈస్ ఎడ్యుకేటెడ్, వన్ పర్సన్ ఈస్ ఎడ్యుకేటెడ్. ఇఫ్ ఎ ఉమెన్ ఈస్ ఎడ్యుకేటెడ్, ద హోల్ ఫ్యామిలీ ఈస్ ఎడ్యుకేటెడ్. ఆడవాళ్ళు వాళ్ళు నేర్చుకొని ఆగిపోరు. ఎప్పుడు కానీ ఆడవాళ్ళు ఏం చేస్తారంటే తను నేర్చుకున్న తర్వాత 10 మందికి పంచాలనుకుంటారు. ఇప్పుడు చూడండి, మనకు చెప్పడానికి కూడా వచ్చింది ఒక స్త్రీయే కదా, ఒక మాతృమూర్తి. సో ఎప్పుడైతే మదర్ నేర్చుకుంటుందో వాళ్ళ పిల్లలకి ఈజీగా నేర్పిస్తుంది. పిల్లలకే కాదు, వాళ్ళ భర్తకి, అందరికీ నేర్పించగలుగుతుంది. సో మనం అందరం కూడా యోగాని మన ఎవ్రీ డే లైఫ్లో పార్ట్ ఆఫ్ దట్ అని చేసుకోవాలి. అంటే మనకు టైం లేదు అనకుండా దానికి టైంను కేటాయించి ఎవ్రీడే మనం యోగాని చేసుకుందాం. ఇప్పటి నుంచి అయినా మొదలు పెట్టండి. 2025 అక్క ప్రతి ఇయర్ మనం ఇంటర్నేషనల్ యోగా డేకి ఒక థీమ్ పెడతారు. సో ఈ 2024 యోగా డే థీమ్ వచ్చేసి యోగా ఫర్ సెల్ఫ్ అండ్ యోగా ఫర్ సొసైటీ. అంటే మీరు నేర్చుకోండి, 10 మందికి నేర్పించండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ పద్మ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ షేరింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. Hi everyone, this is Moksha, middle school girl. Hi Moksha. Hi. What are you going to show us today? I'm going to show you a few yoga poses for International Yoga Day. Right. Please continue. Okay, so a few yoga poses I'm going to show you is the cat pose and the dog pose and the stretch pose, including the cobra. Okay. So first I'm going to start with the dog pose, and that's where you go like this, and you push your leg up, and then you have to hold. Okay. Then after, I'm going to show you the cat pose, where you sit down on both of your knees and put your hands both and tuck your head underneath your chest. Right.
Now I'm going to show you the cobra pose. The cobra is really easy. All you have to do is lay down, put your hands down, and stretch your whole neck. Now for the last pose, I'm going to show you the stretch pose and the tree pose. The stretch pose is also pretty simple, where you go like this and stretch your body. Both ways. Oh, very nice. It's so flexible. Thank you. And another pose is the tree pose, where you put the namaste sign and you lift your leg up, but also raise your hands. Perfect. Thank you for watching. I'll see you. Bye bye. Thank you so much.